దేవుడా, ఇదే మన అర్థం. నా ఆహారం, నా గుడ్లు రెండూ కనిపించట్లేదు. ఇంతకీ నా గూడును ఎవరు పాడు చేశారు? గత కొన్ని రోజులుగా అడవిలో మండుతున్న ఎండల వల్ల అడవిలోని పక్షులు, జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎప్పుడు వాన కురుస్తుందా, కొంచెం ఉపశమనం లభిస్తుందా అని ప్రతి పక్షి ఆశగా ఎదురుచూస్తుంది. అదే అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది. అందులో సర్జు అనే బాతు నివసించేది. అది కొన్ని రోజుల క్రితమే చెరువు గట్టున ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద దట్టమైన పొదల్లో గుడ్లు పెట్టింది. అయ్యో దేవుడా, ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి నుండి ఉపశమనం పొందడానికి నేను ఈ చెరువులో మునుగుతున్నాను. కానీ ఈ అడవిలో మిగిలిన పక్షులను చూస్తే నాకు జాలేస్తుంది. పాపం, అవి ఎండలో ఎంత మాడిపోవాల్సి వస్తుంది. సజ్జా, నీకు అడవిలోని పక్షుల గురించి అంత ఆందోళన అవసరం లేదు. నువ్వైతే రోజుకు 4 సార్లు నీళ్ళలో మునుగుతావు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకో చాలు. మళ్ళీ ఇతరుల గురించి ఆలోచిస్తున్నట్లు అబద్ధపు నాటకాలు ఆడతావు. వచ్చావులే పెద్ద పక్షుల క్షేమం కోరేదానివి. చూడు కాలు, నీ పేరెలా ఉందో నీ రంగు కూడా అలానే ఉంది. అంతకంటే నల్లగా ఉంది నీ మనసు. ఏమనుకుంటున్నావు? అడవిలోని పక్షులన్నీ నీలాగే స్వార్థంగా ఆలోచిస్తాయి అనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఓ సర్జో, అసలు రంగు బయట పెట్టావు కదా. నీ రూపం అదే తెలుపు రంగు చూసి గొడవకు వచ్చావు. అంతగా మురిసిపోకు. నువ్వు కూడా గుడ్లు పెట్టడానికి ఈ నల్ల చెట్టు దగ్గరే కట్టుకోవాలి గూడు అన్న విషయం మర్చిపోకు. కాలుకాకి మాటలు సర్జుకు అస్సలు నచ్చలేదు. అందుకే అది కాలు వైపు నుండి ముఖం తిప్పుకుని తను గుడ్లను నిమురుకోసాగింది. అంతలో దగ్గర్లోని బొరియలో ఉండే పాము అక్కడికొచ్చింది. ఏమైంది సర్జు? కొంచెం ఆందోళనగా ఉన్నావు? బాగానే ఉంది కదా? అబ్బా, అదిగో వచ్చాడు మరో వేషగాడు. తను విషపూరితమైన పాము అయ్యుండి కూడా సర్జు క్షేమం అడగడానికి వచ్చాడు. చూడు కాలు, ఏది పడితే అది మాట్లాడుకు. నేను నీకే అపకారం చేశానని నువ్వు నన్ను వేషగాడు అంటున్నావు. వేషగాడనక ఇంకేమనాలే? గౌరీకాకి, నువ్వే చెప్పు. ఇప్పటి వరకు ఏదైనా పాము ఎవరికైనా ఆత్మీయుడిగా ఉందా? ఈ పాము ఎత్తుగడలు నాకు బాగా తెలుసు. మొదట తీయని మాటలతో పక్షులు నమ్మిస్తాడు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు వాటి గుడ్లను మింగేస్తాడు. అట్లాంటిది ఈ పాము. నీకు అర్థమైందా? నిజమే కాలుగారు, ఇంత విషపూరితమైన పాము మాటలేమో ఏదో సాధువులాగా మాట్లాడుతుంది సర్జు. నాకేమో ఏదీ అర్థం కావట్లేదు. నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను అక్క. కానీ ఈ పాము బొరియా దగ్గర గూడు కట్టుకోవటానికి నీ మనసు ఎలా ఒప్పింది? దేవుడు కాపాడాలి. కానీ రేపు పొద్దున దీని కళ్ళు నీ పిల్లల మీద పడితే ఏం చేస్తావు? కాలు గౌరీ మాటలు విని సర్జు కూడా పాము బొరియ దగ్గర గూడు కట్టినందుకు అనుమానం మొదలైంది. నిజమే కదా, కాలు గౌరీ చెప్పింది కూడా నిజమే కావచ్చు. అమ్మో, నిజంగానే ఈ పాము సమయం చూసి నా గుడ్లపై దాడి చేస్తే నేనేం చేయగలను? సర్జు, నువ్వు కాలు గౌరీ మాటలు అస్సలు నమ్మకు. వాళ్ళ అలవాటులు నీకు తెలుసు కదా. తను ఎంత మోసగాడో అందర్నీ అలాగే అనుకుంటాడు. నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాలు, ఈరోజు నా గురించి ఏవో మాట్లాడుతున్నావు. కానీ ఇకపై ఏదైనా పక్షికి గాని నా గురించి తప్పుగా చెప్తే మర్యాదగా ఉండదు, గుర్తుంచుకో. నా పేరు కూడా కోబ్రానే. నీ గూడెక్కడుందో నాకు బాగా తెలుసు, గుర్తుందా? అంత చెప్పి కోబ్రా పాము బుసకొడుతూ తన బొరియ వైపు వెళ్ళిపోయింది. పాము మాటలు విని గౌరికాకి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. సర్జు, చూసావుగా, నేను ముందే చెప్పాను కదా ఈ పాము స్నేహం మంచిది కాదని. నేను కేవలం నీ గుడ్ల క్షేమం కోరి నిన్ను హెచ్చరించాను. కానీ అది నా పిల్లల్ని తినేస్తానని బెదిరించింది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వేం భయపడకు గౌరీ, మన పిల్లలకు ఏమీ కాదు. దేవుడు పైనుంచి అంతా చూస్తున్నాడు. ఈ రోజుల్లో మంచికి కాలం లేదు. కాలు గౌరీ తమ గూట్లోకి వెళ్ళిపోయారు. సర్జు కూడా దిగులుగా తన గూటికి వెళ్లి కూర్చుంది.
కాలుగారు, కోబ్రాకు సజ్జుకు మధ్య గొడవ పెడదామని మనం వెళితే ఈ రోజు మన ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆ కోబ్రా మనల్ని బెదిరించాడు. నిజం చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఆ పాము నిజంగానే మన పిల్లలపై దాడి చేస్తే మనేం చేస్తాం? ఓ పిచ్చి గౌరీ, నువ్వెందుకు భయపడుతున్నావు? పక్షుల గుడ్లు తినడం ఆ కోబ్రా వల్ల కాదు. లేదంటే ఇన్నాళ్ళు మనం ఈ చెట్టుపై ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలం చెప్పు? ఆ కోబ్రా చాలా పిరికిది. అందరితో కలిసిమెలిసి ఉండాలనుకునే పామది. అది మిగిలిన విష సర్పాల లాంటిది కానే కాదు. చెరువు గట్టన ఉండే కాలు, గౌరీ, సర్జు మరియు కోబ్రా మధ్య జరిగిన గొడవ తర్వాత ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. మరుసటి రోజు ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చల్లని గాలులు వీస్తూ చెట్ల కొమ్మలను ఊగడం మొదలుపెట్టాయి. హాయ్, అబ్బా, ఈరోజు వాతావరణం ఎంత బాగుందో. ఈరోజు వాన పడితే నేను చెరువులో మనసారా నాట్యం చేస్తాను. సర్జుబాతు వర్షం వస్తుందని చాలా ఉత్సాహంగా ఉంది. మరోవైపు కోబ్రా తన బొరియలో తన భార్యతో ఇలా అంటున్నాడు. రక్ష, పద, బయట వాతావరణం ఎలా ఉందో చూసొద్దాం. నాకేమనిపిస్తుందంటే ఈరోజు తుఫాన్ వచ్చిద్దేమో అనిపిస్తోంది. రక్ష మరియు కోబ్రా బొరియ నుండి బయటకు వచ్చి వాతావరణాన్ని చూశారు. రక్ష, నిజంగానే వాతావరణం బాగలేదు. ఈరోజు భారీ వర్షం పడేలా ఉంది. మంచి మాటలు మాట్లాడండి. వర్షం ఎక్కువైతే మన ఇల్లు బోరియలో నీళ్లు నిండిపోతాయి. ఎలాగైనా వర్షం ఆగిపోవాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇలాగే వర్షం పడితే మనం ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. అలా వారు మాట్లాడుకుంటుండగానే పెద్దగా మెరుపులు మెరిసి మంచు తుఫానులా వర్షం మొదలయింది. దేవుడా, మేఘాలను చూస్తుంటే ఇంకా చాలా గంటలు వర్షం కురిసేలా ఉంది. అయ్యో, వర్షం మొదలైపోయింది. రక్ష మరియు కోబ్రా ఆందోళనలో ఉండగా సర్జు మాత్రం వర్షపు చినుకులను చూసి వెంటనే చెరువులోకి వెళ్లి పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలుపెట్టింది. కోబ్రా, నువ్వు సజ్జును నీ స్నేహితురాలు అనుకున్నావు. కోపం తెచ్చుకోకు. కానీ ఒక మాట చెబుతాను కదా. అవును, మేము పొరుగువారమే కాదు, మంచి స్నేహితులం కూడా. నీకేమైనా అభ్యంతరమా? నాకెందుకు అభ్యంతరం? నేను నీకొక నిజం చూపిద్దామనుకుంటున్నాను. అటు చూడు, సజ్జు వర్షం వస్తుందని ఎలా గెంతులేస్తుందో. వర్షం వల్ల మీ బొరియాలో నీళ్లు చేరి మీ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని దానికి ఏమాత్రం బాధ లేదు. వర్షంలో మీ గురించి ఆలోచించడమే మానేసింది. ఈసారి గౌరీ చెప్పేది నిజమే అనిపిస్తోంది. అంత ఆనందం ఏం కలిగింది? సర్జు ఏకంగా నీళ్లలో హాయిగా ఆడుకుంటోంది. స్నేహితులం ఇక్కడ పిల్లల గురించి భయపడుతూ ఉంటే తను మాత్రం చెరువులో ఆడుకుంటోంది. సర్జు, ఏమైంది? చాలా సంతోషంగా ఉన్నావు. వర్షం మొదలైంది. నీ పిల్లల గురించి నీకు ఏమాత్రం చింతలేదా? ఇలాంటి వర్షాల్లో పిల్లలకి ఏమైనా ఆహారం దొరకడం చాలా కష్టమే కదా. హాహా, నేను ముందే జాగ్రత్త పడ్డాను. మరేమో నిన్న ఎవరో పిక్నిక్కి వచ్చి వదిలేసిన రొట్టె ముక్కల్ని నేను దాచిపెట్టాను. ఇంకా నా పిల్లల విషయం అంటావా? దాచిపెట్టిన ఆహారాన్ని పిల్లలకు పంచిపెట్టాను. ఇంకా ఆహారానికి లోటే లేదు. అలాగే నా గూడుని కూడా పొదలో సురక్షితంగా కప్పాను. అందుకే వర్షాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. సర్జు మాటలు విని కోబ్రాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. దిగులుగా తన భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. గౌరీ, మన పని ఇప్పుడే కానిచ్చేయాలి. ఇదే సరైన సమయం. అప్పుడు చూడు, వీరి స్నేహం ఎలా ముగుస్తుందో నీకే తెలుస్తుంది. అవకాశం చూసి కాలు సర్జు గూట్లో ఉన్న ఆహారాన్ని తీసుకెళ్లి కోబ్రా బొరియ దగ్గర చల్లాడు. అలాగే సర్జు గుడ్లను తీసుకెళ్లి తన గూట్లో దాచాడు. కొంతసేపటి తర్వాత, దేవుడా, ఇదే మన అర్థం. నా ఆహారం, నా గుడ్లు రెండూ కనిపించట్లేదు. ఇంతకీ నా గూడుని ఎవరు పాడు చేశారు? సర్జు, ఏడవడం వల్ల ఉపయోగం లేదు. అటు చూడు, నీ రొట్టెలన్నీ ఎక్కడెక్కడ పడి ఉన్నాయో నువ్వే ఇకనైనా అర్థం చేసుకో.
సర్జు తన రొట్టె ముక్కలు కోబ్రా బొరియ దగ్గర ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో దేవుడా, ఎంత అనర్థం జరిగిపోయింది. అసలు ఎంత పని చేసింది కోబ్రా, నా గుడ్లన్నీ తినేసింది. గౌరీ చెప్పింది నిజమే, నేనే అనవసరంగా ఈ పాము మాటలు విని ఇంత పెద్ద తప్పు చేశాను. చూడు సర్జు, నా పైన అలాంటి అభాండాలు వేయకు. నేను కూడా సురక్షితమైన చోటు కోసం వెతికి ఇప్పుడే వస్తున్నాను. ఇదంతా ఎలా జరిగిందో నాకేమీ తెలియదు. కోబ్రా ఎంత చెప్పినా సర్జు వినలేదు. నేను వర్షంలో సంతోషంగా ఆడుకుంటే నీకింత అసూయ పుట్టిందా కోబ్రా? నా పిల్లల్ని ఆహారంగా మార్చుకున్నావు. చూడు, నువ్వు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుండగా రక్షా పిలుపు వినిపించింది. సర్జు, ఇదిగో చూడు, వీడు మన మధ్య గొడవ పెట్టి వేడుక చూడాలనుకున్నాడు. నీ గుడ్లను ఈ కాలు తన గూట్లో దాచాడు. వీడిని వదలను. ఈరోజు వీడి గుడ్లను తినేసి నేనెంత ప్రమాదకరమో చూపిస్తాను. కాలు ఇంకా గౌరీని క్షమించు రక్ష. వాళ్ళ ఆలోచనలే అలా ఉన్నాయి. ఇందులో వాళ్ళ పిల్లలేం పాపం చేశారు? అయినా తప్పు నాదే. నేనే వాళ్ళ మాటల్లో పడి నా స్నేహితుడిని అనుమానించాను. నన్ను క్షమించు రక్ష. మమ్మల్ని క్షమించండి. మేము ఈ రోజే మా పిల్లలతో ఇక్కడి నుండి వెళ్ళిపోతాము. ఇంక ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. గౌరీ క్షమాపణ కోరడంతో కోబ్రా రక్ష వారిని వదిలేశారు. కాలు గౌరీ ఆ రావి చెట్టును వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది. అలా కాలు గౌరీలకు తాము చేసిన పనికి శిక్ష లభించింది.